నేనేమన్నా నేను అమ్మాయిలు ఎవరి మాట వినరు కానీ ఒక్కరి మాట వింటారు. ఎవరి మాట? పానీపూరి బండోడి మాట. ఇప్పుడు టాస్క్ ఇస్తా చేయాలి, ఓకేనా? సరే, ఇందాక వాళ్ళకి ఇచ్చాను కదా, అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి. అమ్మాయిని ఎలా ఫ్లర్ట్? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీడీ టీవీ. సో ఈరోజు నా ఫన్నీ క్వశ్చన్స్, నా లాజికల్ క్వశ్చన్స్ అండ్ అలానే నేను ఇచ్చే చిన్న చిన్న టాస్కులు, నా ఫన్నీ క్వశ్చన్స్కి నా లాజికల్ క్వశ్చన్స్కి స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు, నేను ఇచ్చే చిన్న చిన్న టాస్క్లు ఎలా చేయబోతున్నారు, ఎలా ఫన్ ఉంటుంది వీడియో అంతా, అండ్ అలానే కొంచెం ఎక్స్ట్రీమ్ ఫన్ ఉంటుందని నేను అనుకున్నా. సో ఇవంతా ఎలా ఫన్ ఉంటుంది, ఎలా ఫన్ చేశారు, ఇవన్నీ తెలియాలంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే వీడియో చూసే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీడీ టీవీ ఎంటర్టైన్మెంట్. లేట్ చేయకుండా స్టార్ట్ ద వీడియో. అమ్మాయిలు ఎవరి మాట వినరు కానీ ఒక్కరి మాట వింటారు. ఎవరి మాట? మొగుడు మాట. మొగుడు మాట. ఆయన మాట కూడా వినరు. బాయ్ ఫ్రెండ్ మాట. అసలు ఆయన మాట అసలు వినరు. అంతేగా అంతేగా. షాప్ మేనేజర్. షాప్ మేనేజర్. రాంగ్ ఆన్సర్. మనసు మాట అంటారు. వాళ్ళ మనసు మాట. మనసు మాటలు కూడా వినరు అమ్మాయిలు. మీ మాట ఉంటారు చూడు, మీ మాట. మాట ఎందుకు వింటారు? మీరు అమ్మాయిగా. అదే కదా, సంబంధం లేకుండా ఏమన్నా సంబంధం ఉందా మీరు మాట్లాడేది? నా మాట ఏంటి? నేను అమ్మాయిల పానీపూరి బండోడి మాట. పానీపూరి అమ్మాయిల మాట వింటాడు. ఎందుకు? ప్యాజ్దాలో భయ్యా. ప్యాజ్దాలో భయ్యా, ఇదే కదా. ప్యాజ్దాలో. అమ్మాయిలకి బాగా ఇష్టం అసలు, ఇది దొరకంగానే చాక్లెట్స్. రాంగ్ ఆన్సర్. చాక్లెట్ మాట్లాడితే ఏంట్రా దాని మాట వెళ్ళడానికి? సరే చెప్పనా? ఫోటోగ్రాఫర్ మాట. అవును, నేమన్నా నేను చెప్తున్నా. ప్లీజ్ తప్పడుగా పాలిటెక్నికే కదా నేను అడిగింది. నేనేమన్నా కాలం నేర్కునే వాళ్ళన్నానే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళినా దాంతోనే వెళ్తాము. అది ఇంటి వరకు వచ్చింది, ఇంట్లోకి రాదు. ఏంటది? చెప్పులు. చెప్పులు మనం ఇంట్లో వేసుకొని వెళ్తాం కదా. నీడ. మనం ఎక్కడికి వెళ్ళినా దాంతోనే వెళ్తాము, ఓకే? అది ఇంటి వరకు వచ్చింది, ఇంట్లోకి రాదు. ఏంటది? బట్టలు. డ్రెస్. బట్టలు. బట్టల ఇంట్లో బట్టలు వేసుకో. పడుకునేటప్పుడు వేసుకోంగా. అవునా? పడుకునేటప్పుడు గట్టిగా చెప్పు. పడుకునేటప్పుడు వేసుకోడు. బైక్. బైక్ ఎందుకు? సెల్లార్ లోకి వస్తుంది కదా. సెల్లార్ అంటే ఇంట్లోకి రాదు కదా, కిచెన్ లోకి రాదు. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రైట్ ఆన్సర్. ఇంకోటి ఉంది, చెప్పనా? ఇంకోటి చెప్పండి. రోడ్. ఫెవికిక్ చేతిలో వేసుకుంటే ఏమవుతుంది? అంటుకుంటుంది. అంతే అంతే. ఫెవికిక్ కొత్తది వచ్చింది. ఏం కొత్తది వచ్చింది? స్కిన్ కొత్తది వచ్చింది. ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. బాడీకి ఏం ఎక్సర్సైజ్ అయితే? హార్మోన్స్ ఎక్సర్సైజ్ అవుతాయి. అంతే మరి. మల్టీ టాలెంటెడ్ క్వశ్చన్లు అడుగుతారు కదా, మనకు అర్థం కావు. పేస్ట్ అయిపోతుంది. మీరు చెప్పండి ఏంటో చెప్పండి. రెస్పెక్ట్ వస్తుంది. అది మా ఇష్టం, మీ ఫింగర్ కే మా ఇష్టం ప్రకారం మేము చెప్పాము. నా ఆన్సర్ ప్రకారం నా ఫింగర్ కే వేసుకుంటా. ఫింగర్ కేసుకుని ఇలా పట్టుకుంటావా?
ఇట్లా పెడతాం, రెస్పెక్ట్ ఇలా పెడతాం. ఇది ఎక్స్పెక్ట్ అది లేదంటే ఇలా లవ్ సింబల్ వచ్చింది, లవ్ సింబల్ వచ్చింది. మనం లవ్ సింబల్ చెప్పలే కదా. అసలు లవ్ సింబల్ వచ్చింది, లవ్ సింబల్ రెస్పెక్ట్ వచ్చింది, లవ్ సింబల్ అంటే లవ్ సింబల్ వచ్చింది. లవ్ సింబల్ రెస్పెక్ట్ వచ్చింది. ఎలా వచ్చింది ఇటు వచ్చి చెప్పు. ఏంటి చేతి మీద స్లిప్లా? నాకు ఒక డౌట్, ఇలా ఏంటి ఇలా పెడతావు ఏంటి? నాకేం తెలీదు. అంతే అంతే. స్నేహమైన జీవితం అని ఎప్పుడు అనిపించింది? పక్కన డబ్బులు అడగంగానే వేసినప్పుడు, డబ్బులు అడగంగానే వేసినప్పుడు, అర్థం కాదు. ఫ్రెండ్ నే మనీ అడగంగానే వేసినప్పుడు, కావాల్సిన టైంలో మనీ కొనోడు వేస్తే అప్పుడు హాయిగా వేసినప్పుడు బాగా. ఏంటి స్నేహమైన జీవితం అనిపించిందా? డబ్బులు ఒక్కటేనా స్నేహం? హెల్ప్ చేసినప్పుడు మెయిన్ గా. నాగా లవ్ చూపించినప్పుడు. లవ్ చూపించినప్పుడు. ఏ లవ్? ప్రేమ. ఇష్కు కాదలేనేమి ఏమంటారు, పర్యాయ పదాలు అడగట్లే. ప్రేమ అంటే మనం నీడ్ లో ఉన్నప్పుడు కానీ. ఓకే బ్రో, ఓకే ఓకే. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. లోన్లీగా ఉన్నప్పుడు. చెప్పు. ఫ్రెండ్షిప్ డే అప్పుడు. అదేంటి ఒక్కరోజేనా? నేనైతే ఒక్కరోజు అండి. అదేంటి నీకు లవ్ హెల్ప్ చేసినప్పుడు స్నేహమైన జీవితం ఉండదు? వీడికి ఎన్నిసార్లు లవ్ లో హెల్ప్ చేశాను నేను. ఆటో డ్రైవర్ ఉంటే చాలుగా. ఆటో డ్రైవర్ డబ్బులు అవసరం లేదా ఏంటి? ఆటో డ్రైవర్ మొన్న అయితే. మీ అన్నయ్య. మీరు కేక్ ని ఎన్నిసార్లు కట్ చేయొచ్చు? కేక్ ఉన్నన్ని సార్లు. అయిపోయేంత వరకు, అయిపోయేదాకా నెక్స్ట్ వచ్చిన సార్లు కట్ చేయొచ్చు. చూడండి సార్లు కట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. కాదు, మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు కట్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు. సరే చెప్పనా ఆన్సర్? చెప్పండి. తినాలని కొన్నప్పుడు, కేక్ కొన్నప్పుడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ప్రపంచం మొత్తం చూస్తారు కానీ తమను తాము చూసుకోలేరు, ఏంటది? కళ్ళు. కళ్ళు. ఒక కన్ను ఇంకో కన్ను చూడలేదు కదా ఇప్పటికి. ఇంకోటి చెప్పండి. సరే కళ్ళు ఓకే, కళ్ళు రైట్ ఆన్సర్. ఇంకోటి చెప్పండి. అంటే అది బాడీలో ఆర్గన్. అక్కడ ఆల్రెడీ వేరే ఆన్సర్ వచ్చింది. ఇవన్నీ చెప్పలేమండి బాబు. మేము అడిగిన ప్రకారం మేము చెప్తాము. అది మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చెప్తాం. పక్కన నాలెడ్జ్ మాకెందుకు? సరే ఇప్పుడు రైట్ ఆన్సర్ అన్న. ఐస్ అయితే రైట్. రైట్. కరెక్ట్ గా చెప్పాలి. చిటికలు. పానీపూరి ఉందనుకొని అమ్మాయిలు ఎలా అయితే పానీపూరి యాక్టింగ్ చేస్తారో అలా చేయాలి. అంటే నేను అమ్మేవాడిని, ఇది తినేవాడిని. అదే అండి. ఒక్కొక్కరు అంటే లవర్స్ వెళ్తే ఎలా పానీపూరి తింటారా? కరెక్ట్ సెట్ అవుతాడు అనిపించదు. ఇక్కడ ఉందా అమ్మ ఒకటే కాదు. మీరు అమ్మాయిలా ఫీల్ అవ్వమని చెప్తున్నా. నిన్నే యాక్ట్ చేయమంటున్నాడు. నేను ఎందుకు యాక్ట్ చేస్తాను? నేను యాక్ట్ చేయను. వాడు అమ్మాయిలాగా చేస్తాడు, నువ్వేమో అబ్బాయిలాగా చేసి. అంతే అంతే. సరే ఈ టాస్క్ వద్దులే, అమ్మాయిని ఎలా ఫ్లర్టింగ్ చేస్తావు చెప్పు. అంటే ఏంటి అసలు? నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. ఇదే అసలైన ఫ్లర్టింగ్ అంటే. ఇదే అసలైన ఫ్లర్టింగ్. ఫ్లట్టింగ్ మీనింగ్ తెలియదు. ఫ్లట్టింగ్ మీనింగ్ తెలియదు తెలుగు మీడియం. ఇప్పుడు చేస్తున్నావు కదా అదే సేమ్ డిట్టో. ఎవరిని? నన్ను చేస్తున్నావు కదా ఇదే. మన మీదకి ఎన్నెక్కినా కానీ మనల్ని ఏమీ చేయలేవు, ఏంటది? ఎర్రచీమలు కుడతాయి. ఎందుకు బొబ్బలు వస్తాయి? సర్జరీ అవుతుంది. నల్ల చీమలు. ఎందుకంటే అది కరవదు కదా. ఇప్పుడు టాస్క్ ఇస్తా చేయాలి, ఓకేనా? సరే ఇందాక వాళ్ళకి ఇచ్చాను కదా, అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి. అమ్మాయిని ఎలా ఫ్లర్ట్? సరే నన్ను ఓకేనా? ఫ్లర్ట్ చేయాలి. ఎలా ఫ్లర్ట్ చేస్తారు? ఫస్ట్ పొగుడుతాం, ఇంప్రెస్ చేస్తాం. అదే ఎలా ఇంప్రెస్ చేస్తారు అంటే మామూలుగా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఉన్న గుడ్ క్వాలిటీస్ చెప్తాం, మనకు తెలిసినవి మనం చూసినవి చెప్తాం. ఫస్ట్ వెళ్ళి డేర్ చేసి అంతే. అది ఎట్లా చెప్తారు? ఐ లవ్ యూ అని చెప్తాం అంతే. అంటే ఫ్లర్ట్ ఐ లవ్ యూ నుంచి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాం. మరి మీరే మాకు అంత టాలెంట్ లేదు బ్రో. నాకు ధైర్యం తక్కువ. నేను డైరెక్ట్ గా చెప్పచ్చు ఐ లవ్ యూ అని. చెప్తున్నావు. ఇంత అందంగా ఎలా ఉన్నావు అంటున్నారు. ఇంత అందంగా ఎలా ఉన్నావు? మీ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తావు. లేదు అప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి తెలుసా? మేకప్ వాళ్ళని చెప్తుంది. ఎందుకు మనకు అవసరం? ఏది గర్ల్ ఫ్రెండ్స్ చెప్తారు. అవును. పోనీ ఆవిడ అనుకుని మీరు అనుకోండి ఏదన్నా. నేను మేకప్ వేసుకోను కదా. ఐబ్రో షేపింగ్ చేయను. మధ్యలో వచ్చింది. మధ్యలో అట్లా ఎట్లా వస్తాయి? ఈ బేకార్
సరే ఇప్పుడు ఫ్లర్ట్ చేయాలి, ఫ్లర్ట్ చేయి. సరే తిన్నే అమ్మాయిని అనుకో. నేను ఎందుకు అమ్మాయి అనుకోవాలి? చిచ్చి, నేను ఆడ అనుకోను. అమ్మాయి అనుకో, నాకు నేను అనుకోను. ఉంది. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నిలబడితే అనుకో అమ్మని ఎట్లా అనుకోవాలి? అనుకోదు, అనుకోదు. అరే చేయరా అమ్మాయి ఒకసారి రా, రా, చెల్లమ్మ. ఒకసారి రా. సరే అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయిని ఫ్లర్ట్ చేయాలి. అదే ఒక అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయిని ఆమె సిస్టర్ ని ప్రపోజ్ చేస్తారా? నేను చెల్లి అని పిలిచిన, నేను చెయ్యను. చెల్లి అని పిలిచిన. చెల్లి చెల్లి. చెల్లిలనే పిలిచినారా? అందరినీ ఆ, చెల్లి నేను చెల్లెనే పిలిచిన. సరే నచ్చిన అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ చెల్లి. సరే చెల్లి కదా, చెల్లి. సరే ప్రామిస్. ఆల్ బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్. నేను ముందే చెప్పిన, ముందే మెన్షన్ చేసిన. క్లారిటీ ఆగురా, అరే, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. నేను ముందే పాయింట్ మెన్షన్ ఏం చేశారు? నా మరదలు నా లవరు తప్ప మిగతా వాళ్ళందరూ నాకు చెల్లెళ్ళు. రే నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో రేయ్